హ్యాపీ మ్యారేజ్ బ్యూరోకి వచ్చే అమ్మాయిలు మరి అబ్బాయిల తల్లిదండ్రుల ఆలోచన విధానాలు ఈ విధంగా చూస్తున్నాయి. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అని కాదమ్మా, ఏ మ్యారేజ్ బ్యూరోకైనా సరే పిల్లల తల్లిదండ్రులు మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారంటే, సో అమ్మాయిలు అబ్బాయిలు ముఖ్యంగా ఏ విధంగా డిమాండ్లో ఉన్నారు? డిమాండ్ అంటే అమ్మాయిలు ఎక్కువ డిమాండ్ చేసేది ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేదంటే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు? ఇవాళ గవర్నమెంట్ జాబ్లో ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకంటే సో హైదరాబాద్ లో చాలా ముఖ్యంగా ఇక్కడనే ఉండాలని అనుకునే వాళ్ళు ఉంటారు, బయట అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళ గురించి మాట్లాడారు. అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది అమ్మా. రీసెంట్ గా న్యూస్ లో కూడా ఒక విషయం ఇచ్చింది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చెప్పి మండపానికి వచ్చి తర్వాత వెలుగులోకి వచ్చింది ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఒక ప్రైవేట్ జాబ్ చేసి అయినా దాని ప్యాకేజ్ బాగుంది. అయినప్పటికీ అమ్మాయి మాత్రం నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. మరి ఇలాంటి ప్రొఫైల్స్ అలాంటి ప్రొఫైల్స్ రావమ్మా ఎక్కువ పర్సెంట్. ఎందుకు రావాలి? మరి ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత హ్యాపీ మ్యారేజ్ బ్యూరోలో మీరు ఎంత కాలంలో వివాహం జరిగే అవకాశం ఉంటారు? ఇది కాలాన్ని మనం నిర్ణయించలేమమ్మా. కాలాన్ని నిర్ణయించాలంటే నేను మ్యారేజ్ బ్యూరో పెట్టిన వాడిని కాదు, నేను సాధువుని అయ్యేవాడిని. మరి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకాలంటే దాదాపు ఎన్ని ప్రొఫైల్స్ చూపిస్తారు? నా దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ అని ఉండవమ్మా. నేను ప్రతి 15 రోజులకి ప్రొఫైల్ పంపిస్తానమ్మా రీచ్ అయ్యింది అనుకున్న కానీ. వచ్చిన వాళ్ళకి ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ ఐడి ప్రూఫ్ స్పెషల్ అవసరం పడుతుంది? నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ గురించి మరి ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి పెళ్ళికి ఏ ఏజ్ కరెక్ట్? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కరెక్ట్ ఏజ్ అనేది నేను చెప్పలేను కానీ అమ్మ, కాలంతో పాటు నేను వెళ్ళాల్సిందే. మరి ఒక వివాహం జరిగిన తర్వాత ఎప్పుడన్నా సరే అమ్మాయి అబ్బాయికి ఎలాంటి గొడవలు వచ్చినప్పటికీ మీరు వాటికి ఏ విధంగా సాల్వ్ చేస్తారు? మేము మ్యాక్సిమం మా దగ్గరకు రాకపోవచ్చమ్మా. వివాహం జరిగినాక మమ్మల్ని మర్చిపోతారు.